వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. మరొక బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బాస్లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తుంది, అసలు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎలా ఇస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రెమ్యూనరేషన్ ఉంటుందా లేక అందరికీ ఒకేలాగా రెమ్యూనరేషన్ ఇస్తారా అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట. సో బిగ్ బాస్ రెమ్యూనరేషన్ విషయంలో అయితే రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బిగ్ బాస్కి కావాలి అనుకునే వాళ్ళు, రెండు బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు. సో బిగ్ బాస్ కావాలి అనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇస్తారనమాట. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళు మాకింత కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా నెగోషియేషన్ ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనే నమ్మకం ఉంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ అనేది ఇచ్చేస్తారనమాట. అలాగే బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక ప్యాషన్ అయితే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసేసుకుంటారు. వీళ్ళు ఇంత కావాలి అంత కావాలి అని నెగోషియేషన్ అనేది ఏమీ ఉండదన్నమాట. నాకు ఇంతే కావాలి అని పట్టుబడితే మీరు వద్దులంటే వేరే వాళ్ళు చూసుకుంటామంటారు బిగ్ బాస్. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఎంత ఇస్తే బిగ్ బాస్ వాళ్ళు అంత తీసేసుకుంటారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదు, మేము హౌస్లోకి వెళ్తే చాలు అని అనుకుంటారనమాట కొంతమంది. అయితే ఎన్ని వారాలు ఉంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజుల్లోపు మొత్తం అమౌంట్ అనేది వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. మొత్తం అంటే మొత్తం అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓన్లీ 80% అమౌంట్ మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో ఏదైతే డేట్ ఇస్తారో ఆ యొక్క డేట్ లోపల ఇస్తారనమాట. ఈ టైము నెల నుంచి 1 ఇయర్ వరకు పడుతుందంట. ఈ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు. అంటే ఇది రూల్ అనేది అందరికీ ఒక్కటే అనమాట. అంటే కొంతమంది ఏమనుకోండి, ఓకే బిగ్ బాస్లోకి వెళ్ళిపోయాడు అమౌంట్ వచ్చేస్తుంది. లేదండి, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత 1 ఇయర్ లోపల అమౌంట్ అనేది వస్తుంది. కానీ అప్పటికప్పుడే అమౌంట్ అనేది మీరు వెళ్ళిపోగానే అమౌంట్ ఇస్తారు అనేది ఏమి ఉండదు అనమాట. ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి అగ్రిమెంట్లో రాసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారంట. మొత్తంగా ఈ సీజన్లో చూసుకున్నట్లయితే 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దామన్నమాట. నిజానికి రెమ్యునరేషన్ లెక్కలు అనేవి అక్కడ తీసుకునే వాళ్ళు ఎవ్వరికి చెప్పరనమాట. ఇది కొంచెం హైడ్గానే ఉంచుతారనమాట. అక్కడ ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంతకుముందు హౌస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్స్ తమ రెమ్యునరేషన్ యొక్క అమౌంట్ని కొంచెంగా బయట పెడుతున్నారు. సో వాటిని ఎస్టిమేట్ చేసుకొని ఈ సీజన్లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది, వారానికి ఎంత, రోజుకి ఎంత, టాప్ రెమ్యునరేషన్ ఎవరికి వచ్చింది, లీస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి వచ్చింది అనేది అయితే చూద్దాము. ముందుగా యష్మి గౌడకి వారానికి 2 లక్షల రూపాయలు అంటే రోజుకి 28,571 రూపాయలు అనేది ఇస్తారట. అలాగే నిఖిల్ వారానికి 2,25,000 రూపాయలు అంటే రోజుకి 32,143 రూపాయలు ఇస్తున్నారు. అభయ్ నవీన్కి వచ్చేసి 2 లక్షలు వారానికి అంటే రోజుకి 28,571 రూపాయలు ఇస్తున్నారు. ప్రేరణ కంబం వారానికి 2 లక్షలు, ఈమె కూడా 28,571 రూపాయలు అనేది రోజుకి ఇస్తారు. ఆదిత్యవు వారానికి 3 లక్షల రూపాయలు, రోజుకి 42,857 రూపాయలు. సోనియా ఆకుల వారానికి 1,50,000 రూపాయలు అంటే రోజుకి 21,428 రూపాయలు. బెజవాడ బేబక్క ఆల్రెడీ ఈమె అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈమెకి వారానికి 1,50,000 రూపాయల చొప్పున మాట్లాడుకున్నారు అంటే రోజుకి 21,428 రూపాయలు అనమాట. శేఖర్ భాష ఈయనకు వచ్చేసి వారానికి 2,50,000 రూపాయలు అంటే 35,714 రూపాయలు రోజుకి అనేది పే చేస్తున్నారు అనమాట. కిరాక్ సీతకు వచ్చేసి వారానికి 2 లక్షల రూపాయలు, అలాగే రోజుకి వచ్చేసి 28,571 రూపాయలు అనేది ఇస్తున్నారు. అలాగే నాగమణికంట దీనికి వారానికి 1,20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. లీస్ట్ అమౌంట్ పేయబుల్ వచ్చేసి నాగమణికంట మాత్రమే, రోజుకి 17,142 రూపాయలు. పృథ్వీరాజ్ వారానికి 1,30,000 రూపాయలు అంటే రోజుకి 18,000 రూపాయలు, 18,572 రూపాయలు. విష్ణుప్రియ వారానికి 4 లక్షలు,
టాప్లో ఉన్నదైతే విష్ణుప్రియ మాత్రమే అనమాట. తనకి రోజుకి వచ్చేసి 57,142 రూపాయలు. నైనికాకి వచ్చేసి వారానికి 2,20,000 రూపాయలు, రోజుకి వచ్చేసి 31,428 రూపాయలు. నబీల్ అఫ్రిది వారానికి 2 లక్షల రూపాయలు, రోజుకి వచ్చేసి 28,571 రూపాయలు అనేది బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దీనిలో టాప్లో వచ్చేసి విష్ణుప్రియ, లీస్ట్లో వచ్చేసి మన నాగమణికంట అయితే ఉన్నారు. సో ఇదన్నమాట. వీళ్ళకి అమౌంట్ అనేది ఎలా ఇస్తారు ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్పాను కదా. సేమ్ అదే ప్రాసెస్లో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది అయితే యాక్టివేట్ చేసుకోగలరు. మీరు హౌస్లో ఉన్న వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వాళ్ళ నేమ్స్ అనేవి, వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు కూడా తెలియచేయండి. తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్.